శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు మీనరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. చేస్తున్నటువంటి పనిలో నమ్మకాన్ని ఇవ్వగలుగుతాయి. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నం చేయాలి అనుకుంటారు. ఉద్యోగపరంగా మీ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ నిలబెట్టుకోవాలంటే ఈ చేస్తున్నటువంటి పనిలోనే వేరే ఉద్యోగంలో మారి మంచి పొజిషన్ తీసుకోవాలి. 10 మందిలో వ్యాపారంలో 10 పెంచుకోవాలి. సహాయం బంధువుల నుంచి అయినా సరే తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, రాజకీయ అనుకూలతలోనూ పొజిషన్ పొందడానికి కూడా, పదవి పొందడానికి కూడా సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నది ఇక్కడ గ్రహస్థితి. ఈ యొక్క గ్రహస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి తగాదాలు, వాదోపవాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనుకోనేటువంటి తగాదాలకి ఏదో జాగ్రత్తగా ఉండాలి రాశివారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు వీలైనంత వరకు బస్సులో కానీ లేకుండా ట్రైన్లో కానీ వెళ్ళటం అనేది ఉత్తమం. మరియు అదేవిధంగా వేరే వారి సహాయం ద్వారా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో, మీకు అనుకూలమైనటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులను పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి భూమి మరియు అదేవిధంగా పొలం కానీ విషయాల్లో మధ్యవర్తులు కొంచెం మీకు నెగిటివ్గా చేస్తారని చెప్పి ఒక ఆలోచన అనేది మానసికంగా మిమ్మల్ని తొలిచివేసే విధంగా ఉంటుంది.
ఈ విషయం సమయానుకూలంగానే పరిష్కరించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినటువంటి చర్యలు తీసుకుంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పడగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి ఉద్యోగంలో మీరు చేసినటువంటి కొన్ని మైలురాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 10 మంది కీర్తించడం, మీరు చేసినటువంటి సహాయాన్ని చెప్పడం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కలవటం, రాజకీయమైనటువంటి వారి యొక్క సహచర్యం అనేది మీకు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. అనుకున్నటువంటి ఉద్యోగంలో కోసం ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో వాటి యొక్క ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతారు. ఆ యొక్క ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ సివిల్స్ ప్రిలిమ్స్ రాస్తున్నారో, సివిల్స్ కానీ పోటీ పరీక్షలు రాస్తున్నారో వారు కూడా మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొంది మంచి ఉద్యోగపరంగా కూడా ఉద్యోగానికి వచ్చి మంచి ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించటం ప్రతి మంగళవారం. ఎందుకంటే కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు ఈ రాశి వారికి. కాబట్టి ఈ యొక్క రాశి వారు కంపల్సరీగా హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని పెట్టుకోండి. వీలైతే మంగళవారం పూట ఆకు పూజ చేయించండి హనుమాన్ దేవాలయంలో. వాటితో పాటు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, దుర్గాదేవి మంత్రాన్ని చెప్పండి. అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించండి.